నేను చాలా సార్లు చూశాను. బాగా వర్క్ చేసే ఒక ఎంప్లాయీకి తన బాస్‌తో మంచి రిలేషన్స్ ఉండవు. క్లాస్‌లో ఫస్ట్ వచ్చే స్టూడెంట్ ఇంటర్వ్యూలో ఒక 2 మినిట్స్ మాట్లాడలేక మంచి అవకాశాల్ని కోల్పోయారు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంటి? సక్సెస్ ఎక్కడుంది? డబ్బు ఎవరికొస్తుంది? ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. లైఫ్‌లో అంత సాఫీగా వెళ్తుంటే ఎవరు జడ్జ్ చేయరు. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడే మీ పర్సనాలిటీ ఏంటి? మీ కెపాసిటీ, మీ పేషెన్స్ లేదా ఎమోషనల్ మెచ్యూరిటీ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అసలు చాలామంది లైఫ్‌లో ఎదగలేకపోతున్నారు అంటే కారణం ఏంటో తెలుసా? టాలెంట్ లేకపోవటం కానే కాదు. అన్ని విషయాలకి, ప్రతి చిన్న విషయానికి కోప్పడటం. చిన్న చిన్న క్రిటిసిజమ్స్‌కి, చిన్న చిన్న ఇన్‌కన్వీనియన్సెస్‌కి బాధపడటం. ఎమోషనల్ కంట్రోలింగ్ లేకపోవటం వల్లనే. అసలు రిలేషన్స్ ఎందుకు దెబ్బతింటున్నాయి అంటే, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రశాంతంగా లేకుండా ఆ ఎమోషన్స్‌తో కూడిన మాటలు మాట్లాడటం వల్లనే. వరల్డ్ మ్యాచ్ చివరి క్షణాలు గుర్తు చేసుకోండి. హ్యూజ్ ప్రెషర్ దేశమంతా చూస్తుంది. అయినా కూడా ఎంఎస్ ధోనిలో ఫేస్‌లో టెన్షన్ లేదు. అరుపులు లేవు. ప్రశాంతంగా డెసిషన్ తీసుకోగలిగాడు. పానిక్ అవ్వకుండా. అదే ఆ ఎమోషనల్ కంట్రోలింగే భారత్‌కి విజయం తెచ్చిపెట్టింది. ఎమోషన్స్ చాలా ఎక్స్‌పెన్సివ్. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ప్రతి చిన్న దానికి కూడా చీప్‌గా వాటిని ప్రదర్శించకూడదు. టెన్షన్స్‌లో కూడా ఆలోచించగలిగిన వాడు క్రియేటర్ అవుతాడు. ప్రాబ్లమ్ సాల్వర్ అవుతాడు. ఎవరైనా విమర్శిస్తే మన పనితోటే వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి. ఎవరైనా రూడ్‌గా బిహేవ్ చేస్తే రియాక్ట్ అవ్వద్దు. రిమెంబర్, ఎప్పుడు కూడా డబ్బు, ఆపర్చునిటీస్ అండ్ రెస్పెక్ట్ ఇవి 3 ఎవరి దగ్గరైతే పవర్ ఆఫ్ ఎమోషనల్ కంట్రోలింగ్ ఉంటుందో వాళ్ళ దగ్గరికే వెళ్తాయి. ఆలోచించి రెస్పాండ్ అవ్వండి. ఇంకొక సోషల్ స్కిల్ ఏంటంటే, నా మనిషి అన్న ఫీలింగ్ ఎదుటి మనిషిలో తీసుకురాగలగటం. అది ఒక పెద్ద ఆర్ట్. ఎక్కడైనా ఏదైనా బిజినెస్‌లోనైనా, ఆఫీస్‌లోనైనా లేదా కాలేజెస్‌లోనైనా ఎక్కడైనా సరే టాలెంట్ ఉన్నవాళ్ళు లేదా పెద్ద పెద్ద డిగ్రీస్ ఉన్నవాళ్ళు మాత్రమే ఎదుగుతున్నారా? కాదు. ఒక కంపెనీలో ఒక బాస్ తన ఆఫీస్ బాయ్‌ని ఇలా భుజం మీద తట్టి, "అమ్మ ఆరోగ్యం బాగుందా?" అని అడుగుతాడు. ఆ బాయ్ షాక్ తింటాడు. ఎప్పుడో చెప్పిన విషయం బాగా గుర్తుపెట్టుకొని అడిగారు అని హ్యాపీగా కూడా ఫీల్ అవుతాడు. అంతే. ఆ రోజు నుంచి అతని వర్క్‌లో లైఫ్ ఉంది. ఎప్పుడైనా వినేటప్పుడు ఎదుటి మనిషి కళ్ళల్లో చూడాలి. మనసు పెట్టి అటెన్షన్ పే చేయాలి. చిన్న చిన్న విషయాలు గుర్తుంచుకోవాలి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ డ్రీమ్స్ ఏంటి తెలుసుకోగలగాలి. ఎందుకంటే అలాంటి చిన్న విషయాలు గుర్తించుకున్నప్పుడు వాళ్ళు మన దగ్గర సేఫ్‌గా ఫీల్ అవుతారు. ఆ సేఫ్ ఫీలింగు వాళ్ళని ఓపెన్‌గా మాట్లాడేలా చేస్తుంది. సో, ఇలాగా ఈ సోషల్ స్కిల్ అంటే ఎదుటి మనిషికి మనం కావాలి అన్న ఫీలింగ్ తీసుకురాగలగటం అనేది చాలా యూజ్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ సోషల్ స్కిల్ ఏంటంటే లాంగ్ టర్మ్ రిలేషన్స్‌ని బిల్డ్ చేసుకోగలగటం. చాలామంది ఈ రోజుల్లో అవసరం ఉంటేనే ఫోన్ చేస్తారు. ఏదైనా బెనిఫిట్ ఉంటేనే కనిపిస్తారు. ఇలాంటి వాళ్ళు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా అదే స్టేజ్‌లో ఉండిపోతారు. ఎదగలేరు. ఎందుకంటే
వాళ్ళ ఆ సెల్ఫిష్ స్మెల్ చాలా దూరం వెళ్తుంది. నిజంగా మనం అబ్జర్వ్ చేస్తే సక్సెస్‌ఫుల్ పీపుల్ ఇప్పుడే విత్తనాలు నాటుతారు. రేపెప్పుడో వచ్చే ఫ్రూట్స్ కోసం. అవసరం లేకపోయినా మాట్లాడతారు. నిజంగా అప్రిషియేట్ చేస్తారు. మన వర్క్‌ని గుర్తిస్తారు. ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ కస్టమర్స్‌కి తన బిల్స్‌తో పాటు ఎవ్రీ ఫెస్టివల్‌కి ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండాలి. మీ కోఆపరేషన్ వల్లనే బిజినెస్ బాగా రన్ అవుతుంది అంటూ కొన్ని అప్రిషియేషన్స్, కొన్ని థాట్‌ఫుల్ మెసేజెస్ పంపిస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే కస్టమర్స్ బ్రాండ్ ప్రమోటర్స్ అయ్యి ఇంకా కొంతమంది కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేయగలిగారు. అంటే అక్కడ అతను చేసింది ఏంటి? బిజినెస్ మాత్రమే కాదు, రిలేషన్ కూడా బిల్డ్ చేసుకోగలిగాడు. చాలా మంది ఇతరుల సక్సెస్‌ని జెలస్‌గా ఫీల్ అవుతారు. ఆటోమేటిక్‌గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. కంపేర్ చేసుకొని బాధపడుతూ ఉంటారు. కానీ నిజానికి వాళ్ళని సపోర్ట్ చేయటం వలన పోయేదేమీ ఉండదు. మోరోవర్ ఆ జెలసీ అనేది మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఎంతమంది పరిచయాలు ఉన్నాయి అని కాదు, ఎంతమంది మనల్ని వాళ్ళ మనుషులుగా గుర్తిస్తున్నారు అనేదే నిజమైన వెల్త్. అవసరం లేకపోయినా మాట్లాడగలగాలి. ఒక స్టేబుల్ బిహేవియర్, ఒక చిన్న అప్రిషియేషన్ లేదా వాళ్ళ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకోగలగటం. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పాసిబుల్లే మనకి. ఈ చిన్న విషయాలే రేపు కాలంతో మనకి పెద్ద అవకాశాలను తెచ్చిపెడతాయి. నిజానికి టాలెంట్ అనేది ఫస్ట్ స్టెప్. కమ్యూనికేషన్ అనేది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ సక్సెస్ కోసం మాత్రం హ్యూమన్ రిలేషన్స్‌ని మెయింటైన్ చేయటం. సో ఫ్రెండ్స్, కేవలం ఇంప్రెస్ చేయటానికి మాత్రమే కాకుండా వాళ్ళ మనసుల్లో మనిషిగా స్థానం సంపాదించగలిగేలా బిహేవ్ చేయండి. ఒక హెల్ప్ చేసే వ్యక్తిగా మారండి. మీరు లేకపోతే లోటు అని ఫీల్ అయ్యే విధంగా బిహేవ్ చేయండి. ఆటోమేటిక్‌గా డబ్బు, సక్సెస్, విజయాలు అన్నీ మీకే వచ్చేస్తాయి. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేకే స్ఫూర్తి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.